Today I am going to start circles chapter. Today I am going to start circles chapter. బైనామియల్ థియరీలో ఇంకొక చిన్న పార్ట్ ఉంది. అది నేను లాస్ట్ 2 days డిస్కస్ చేస్తాను. అది ఐఐటిలో మెయిన్స్లో లేదమ్మా. ఈరోజు సర్కిల్స్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సర్కిల్స్ జామెట్రీ మొత్తం ఇంకా సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఇవన్నీ కూడా లింక్డ్ ఉంటాయి. అందుకని సర్కిల్స్ చాప్టర్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి డెఫినేషన్స్ నుంచి. సో the set of points definition ఏంటంటే the set of points which are at a constant distance are from a fixed point C is called a circle. Here fixed point C is called center of circle. This constant distance is called radius of circle. So look at the set of points అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉందన్నమాట. సి అనేది ఫిక్స్డ్ పాయింట్. చూ ఒక ఫిక్స్డ్ పాయింట్ సి ఉంది. ఈ సర్కిల్ అనేది అసలు ఏంటంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ సి ఉంది. దీని నుంచి ఆర్ డిస్టెన్స్ అంటే సపోజ్ లెట్ us సే 3 యూనిట్స్ 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్స్ అన్ని మార్క్ చేయాలంటే చూడండి 3 యూనిట్స్ అంటే ఆర్ అంటే 3 అనుకోండి. ఇది ఇలా ఒక పాయింట్ ఉంటుంది P1 ఓకేనా, అలా ఒక పాయింట్ ఉంటుంది. అలానే ఫిక్స్డ్ డిస్టెన్స్ ఇంకొక పాయింట్ P2 ఇలా ఉంటుంది. అంటే ఇది ఒక పాయింట్, అలా మొత్తం చాలా పాయింట్స్ ఉంటాయి. P3 అట్లా ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి. P4 అట్లా P5 P6 అట్లా ఈ సర్కిల్ పైన ఏ పాయింట్ తీసుకున్నా సెంటర్ సి ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ లో ఉంటాయి అన్నమాట. అట్లా ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఈ అన్ని పాయింట్స్ ని కలిపితే గనక మనం ఒక డయాగ్రామ్ ఫామ్ అయింది. దాన్ని మనం సర్కిల్ అంటాం. ద సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఎట్ ఎ కాన్స్టెంట్ డిస్టెన్స్. సెట్ ఆఫ్ పాయింట్స్ అంటే నేను ఇప్పుడు 6 పాయింట్స్ పెట్టలే,
పెట్టా. సర్కిల్ పైన ఏ పాయింట్ అయినా సెట్ ఆఫ్ పాయింట్స్ అంటారు. డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ఎ ఫిక్స్డ్ పాయింట్ సి, అంటే ఇది ఫిక్స్డ్ పాయింట్, నాట్ వేరియబుల్ పాయింట్. ఫిక్స్డ్ పాయింట్ మీన్స్ let us say 1, 2, this point, and this radius is 3 units. From a fixed point C is called a circle. ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే ఒక కర్వ్ ఫామ్ అవుతుంది. ఆ కర్వ్ ని మనం సర్కిల్ అంటాం. ఈ ఫిక్స్డ్ పాయింట్ ని మనం సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. ఫిక్స్డ్ రేడియస్ లో, ఫిక్స్డ్ డిస్టెన్స్ లో ఉన్నాయి కదా పాయింట్స్ అన్ని, ఆ డిస్టెన్స్ మనం ఏమంటాం? రేడియస్ ఆఫ్ సర్కిల్ అంటాం. రేడియస్ ఆఫ్ సర్కిల్. చూడండి నెక్స్ట్. చూడండి నెక్స్ట్ ఏంటంటే దాని అంటే ఇది సర్కిల్ ఉంది కదా, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ having సెంటర్. అంటే మనకు సర్కిల్ కావాలంటే ఎప్పుడైనా సెంటర్ ఆ ఫిక్స్డ్ పాయింట్ x1 y1, అంటే ఫిక్స్డ్ పాయింట్ అంటే ఇది 1, 2 అట్లా, అండ్ రేడియస్ ఆర్ యూనిట్స్ ఈస్ x minus x1 whole square plus y minus y1 whole square equal to r square. Equation of circle having center x1 y1 and radius r units. అంటే సెంటర్ రేడియస్ తెలిస్తే దాని ఈక్వేషన్ రాయటం x minus x1 whole square plus y minus y1 whole square equal to r square. ఎలానో చూడండి ఒకసారి. ఇది సర్కిల్ కదా, ఇది సెంటర్ x1 y1. ఇప్పుడు ఇట్లా చాలా పాయింట్స్ ఉంటాయి. ఈ సర్కిల్ పైన ఏ పాయింట్ అయినా మనం ఎక్స్ కామా వై అనుకుందాం. ఎక్స్ కామా వై అది ఎక్కడైనా ఉండొచ్చు. పాయింట్ ఏదైనా వేరియబుల్ పాయింట్ కాబట్టి ఎక్స్ కామా వై అనుకుందాం. హౌ దిస్ పాయింట్ ఈజ్ మూవింగ్? లోకస్ ఆఫ్ పి ఈజ్ నథింగ్ బట్ దట్ కర్వ్. అంటే ఈ పి మూవ్ అయ్యే కర్వ్ ఏదైతే ఉందో దాని లోకస్ అంటారు. హౌ ఇట్ ఈస్ మూవింగ్? ఆన్ ద కండిషన్ దట్ సిపి ఈక్వల్ టు ఆర్. హౌ ఇట్ ఈస్ మూవింగ్? సిపి ఈక్వల్ టు ఆర్. అంటే ఏ పాయింట్ పి ఎక్స్ కామా ఏది పెట్టినా సరే సిపి అనేది కాన్స్టెంట్. ఇట్లా పీకి పొజిషన్స్ పైన 6 ఉన్నాయి చూసారు కదా, అట్లా పి పొజిషన్ మారుతూ ఉంటది. ఇక్కడ ఉంటే ఒకటి, ఇక్కడ ఉంటే ఒకటి, అట్లా పి పొజిషన్ ఏదైనా సరే ఆల్వేస్ సిపి ఈక్వల్ టు ఆర్. అంటే ఇఫ్ పి లైస్ ఆన్ ద సర్కిల్ సిపి ఈక్వల్స్ ఆర్. దట్ మీన్స్ సిపి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. CP square means what? X minus x1 whole square plus y minus y1 whole square equal to r square. So ఇందులో మనకి x1 y1 given. x1 y1 is given. అంటే ఇది ఫిక్స్డ్ పాయింట్. r అనేది given. అంటే this is an equation in x comma y. Therefore equation of circle is nothing but x minus x1 whole square plus y minus y1 whole square equal to r square. అంటే సెంటర్ రేడియస్ తెలిస్తే ఇలా రాయాలి. చూడండి ఫైండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ having center 2, 3 and radius 1 unit. రేడియస్ 1 యూనిట్. అంటే మనకు స్ట్రైట్ లైన్ లో కార్టీజియన్ ఫామ్ ఎలా ఉంటుందో సర్కిల్ కూడా xy లో ఉంటుంది. స్ట్రైట్ లైన్ అంటే ax plus by plus c equal to 0 కదా, అట్లానే ఇది మనకి xy లో ఉంటుంది అనమాట. therefore what is the formula? x minus x1. this is x1 y1. this is x1 y1 and radius is 1 unit.
So therefore equation of circle is nothing but x minus 2 whole square plus y minus 3 whole square equals to r square అంటే 1 square. దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే x square plus y square x square plus y square minus 4x minus 6y minus 6y 9 plus 4 13 minus 1 12 equal to 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అన్నమాట. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎప్పుడు సెంటర్ అను రేడియస్ తెలిస్తే ఇక్కడ x1 y1 బదులు సెంటర్ r బదులు రేడియస్ రాసేస్తే మనకి ఇక్కడ ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వచ్చింది. ఇందులో x స్క్వేర్ ఉంది, y స్క్వేర్ ఉంది, x టర్మ్ ఉంది, y టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అంతా 1 ఉంటుంది, కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ అంతా 1 ఉంటుంది. ఇందులో x టర్మ్ y టర్మ్ కాన్స్టెంట్ ఉంది. అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ x అండ్ y అన్నమాట. అర్థమైంది కదా? అంటే x కి మాక్సిమం పవర్ డిగ్రీ 2 ఉందని, y కి మాక్సిమం పవర్ ఎంత డిగ్రీ x పవర్ 1 y పవర్ 1. ఇది అంటే x లో సెకండ్ డిగ్రీ, y లో సెకండ్ డిగ్రీ అన్నమాట. ఇది మనకి సపోజ్ మనకి కోఆర్డినేట్ సిస్టమ్ లో ప్లాట్ చేయాలంటే ఈ సర్కిల్ ని జస్ట్ సెంటర్ పెట్టి ఈ డయాగ్రామ్ సర్కిల్ డయాగ్రామ్ గీయటమే కదా. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ సర్కిల్ ప్లాట్ చేయాలంటే కోఆర్డినేట్ సిస్టమ్ లో మనకి x యాక్సిస్ y యాక్సిస్ తీసుకొని చూడండి. ఎప్పుడు సర్కిల్ సెంటర్ అండ్ రేడియస్ తెలిసిన ఇలా ప్లాట్ చేయాలి చూడండి. అంటే మనకి డయాగ్రామ్ వేసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉంటుంది. చూడండి ఒకసారి. సో సెంటర్ ఎంత 2,3 కదా, కరెక్ట్ గా స్కేల్ చేసుకోండి. ఇది 1 ఇట్లా స్కేల్ చేసుకోండి మీరు నీట్ గా 2. ఓకేనా? సో సెంటర్ 2,3 అంటే 3 అంటే ఇట్లా స్కేల్ చేసుకోండి. 1 యూనిట్ ని స్కేల్ చేసుకోండి 3. ఇది మనకి 3, ఇది 3. ఓకేనా? సో సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో చూడండి ఎలా గీస్తున్నాను ఒకసారి ఐడెంటిఫై చేయండి. డయాగ్రామ్ ఎలా గీయాలి? సెంటర్ 2,3, సెంటర్ 2,3 ఫస్ట్ పెట్టుకోండి. ఏం చేస్తారంటే మీరు ఇక్కడ సెంటర్ కుండా పోతా ఒక హారిజంటల్ లైన్, ఒక వర్టికల్ లైన్ గీసుకోండి. చూడండి ఒకసారి. సెంటర్ కుండా పోతా ఒక హారిజంటల్ లైన్, ఒక వర్టికల్ లైన్ గీసుకోండి. ఇది సెంటర్ అన్నమాట. ఇది సెంటర్. ఓకేనా? సో ఇప్పుడు రేడియస్ 1 యూనిట్ కాబట్టి ఇక్కడ ఒక 1 యూనిట్ లో డిస్టెన్స్ పాయింట్ పెట్టండి. ఇక్కడ ఒక 1 యూనిట్ లో పెట్టండి. 4 సైడ్లు 4 పాయింట్లు పెట్టండి. ఇది ఇక్కడ 1 యూనిట్ లో ఒక పాయింట్, 1 యూనిట్ లో అన్నమాట. ఇక్కడ 1 యూనిట్ లో ఒక పాయింట్ పెట్టుకోండి. అంటే 4 సైడ్లు 1 యూనిట్ లో పెట్టుకొని ఈ 4ని జాయిన్ చేసుకోండి. ఈ 4ని జాయిన్ చేసుకోండి. అప్పుడు ఇది సెంటర్ రా, ఇది సెంటర్. సర్కిల్ పైన ఉండే 4 పాయింట్లు. ఇటు ఒకటి ఈ హారిజంటల్ లైన్ పైన 1 యూనిట్ లో ఒక పాయింట్, ఈ హారిజంటల్ లైన్ పైన 1 యూనిట్ లో ఒక పాయింట్, ఈ వర్టికల్ లైన్ పైన ఒక పాయింట్. ఇలా పెట్టుకొని ఈ 4 పాయింట్లు జాయిన్ చేసుకోండి. ఆ 4 పాయింట్లు జాయిన్ చేసుకొని ఇది రబ్ చేసేయండి. అదే సర్కిల్. ఓకేనా? ఇది వరకు డయాగ్రామ్ ప్లాట్ చేయడానికి వేసాం. అర్థమైంది కదా? This is the circle. ఇది సెంటర్ 2,3 and radius 1 unit. This is the circle. ఓకే, అట్లా మనకి సెంటర్ పెట్టుకోవటం, రేడియస్ 1 యూనిట్ 4 పాయింట్లు పెట్టుకొని ఆ 4 పాయింట్లు జాయిన్ చేసి సర్కిల్ పెట్టుకోండి. దిస్ ఈస్ ద సర్కిల్ విత్ సెంటర్ 2,3 and radius 1 యూనిట్. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇట్లా ప్లాట్ చేసుకోవడం మన జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ -3,2 and radius 4 units. సపోజ్ ఇది రాయాలి, ప్లాట్ చేయాలి. సపోజ్ ఇలా ఉంది.
So what is the equation of circle? X minus x1 whole square plus y minus y1 whole square equal to r square means 16. That implies x square plus y square plus 6x minus 4y. 9 plus 4 13 minus 16 minus 3 equal to 0. ఓకేనా? ఇది ఈక్వేషన్. ఇది మన కోఆర్డినేట్ సిస్టమ్ లో ప్లాట్ చేయాలంటే చూడండి ఒకసారి. కోఆర్డినేట్ సిస్టమ్ లో ప్లాట్ చేయాలి డయాగ్రామ్ కి. చూడండి జాగ్రత్తగా. ఇది చెప్పాను కదా, అలా ఇంకొక ఎగ్జాంపుల్ ఫాలో అవ్వండి, మీకు అర్థం అవుతుంది. సెంటర్ ఎంతమ్మా? -3 అంటే ఇక్కడ స్కేల్ చేసుకోండి. ఇది -1, ఇది -2, ఇట్లా స్కేల్ చేసుకోండి. -3. సో -3 ఈ క్వాడ్రంట్ లో ఉంటుంది సెంటర్. అంటే ఎక్స్ నెగిటివ్ వై పాజిటివ్ కాబట్టి ఈ క్వాడ్రంట్ లో ఉంటుంది. 1 2. ఓకేనా? సో అంటే మనకు సెంటర్ ఇది. సెంటర్ ఈజ్ నథింగ్ బట్ సో -3, 2. సో -3, 2 పెట్టాం కదా. -3, 2 రేడియస్ 4 యూనిట్స్. నేను ఏం చెప్తున్నా అంటే ఇది గీసాను కదా ఈ లైన్, దీన్ని కొంచెం ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోండి. హారిజెంటల్ లైన్ సెంటర్ కుండా పోతే ఒక హారిజెంటల్ లైన్ ఇది. సో ఇది వర్టికల్ లైన్, దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి డయాగ్రామ్. ఇట్లా వర్టికల్ లైన్. ఓకేనా? సో ఇప్పుడు ఈ హారిజెంటల్ లైన్ పైన 4 యూనిట్స్ లో ఉండే సెంటర్ నుంచి పెడదాం. సెంటర్ నుంచి అంటే సెంటర్ నుంచి 4 యూనిట్స్, దీనిపైన ఒక పాయింట్ ఇట్ సైడ్. ఇది 2 కదా, మళ్ళా మనకి చూడండి 2 యూనిట్స్ అంటే ఇది 2 యూనిట్స్ అంటే ఇక్కడ చూడండి. అంటే ఇది మనకి ఇది ఎంత? 3 యూనిట్స్. ఇది 3 యూనిట్స్, 1 యూనిట్. 1 యూనిట్ అంటే దీనిపైన ఇది ఆల్రెడీ 3 యూనిట్స్ ఉంది. ఇక్కడ ఉంటుంది పాయింట్. ఇది ఒక పాయింట్ అన్నమాట. అది ప్లాట్ చేసుకోండి. ఇది అంటే దీని నుంచి 4 యూనిట్స్ అంటే 3 యూనిట్స్, అది 1 యూనిట్. ఓకేనా? దీని నుంచి 4 యూనిట్స్, అంటే 1 2 3 4. ఇక్కడ ఇది ఒక పాయింట్. ఇట్లా ప్లాట్ చేసుకోండి. అట్లా ఇటు సైడ్ 4 యూనిట్స్ చూడండి. 1 2 3 4 ఈ పాయింట్ పెట్టుకోండి. సర్కిల్ గీటు అన్నమాట. సో ఇది ఎంత ఉంది ఆల్రెడీ? ఇది 1 యూనిట్, 2 యూనిట్స్. సో 3 యూనిట్స్, 4 యూనిట్స్. ఇది పెట్టుకోండి. ఈ 4 పాయింట్స్ జాయిన్ చేయండి. అంటే కొంచెం ఇటు కొంచెం స్కేలింగ్ చేసుకోండి. ఇట్లా చూడండి. ఇట్లా 4 పాయింట్స్ జాయిన్ చేసుకొని ఇది ఓకేనా? ఈ డయామీటర్స్, ఇవి డయామీటర్స్. ఇది సెంటర్ అన్నమాట. అట్లా జస్ట్ ఈ లైన్ గీసుకొని సెంటర్ నుంచి 4 యూనిట్స్ లో ఒక పాయింట్ పెట్టుకోండి. 4 యూనిట్స్ సుమారుగా స్కేల్ అయితే డైరెక్ట్ గా వస్తుంది. ఇది 4 యూనిట్స్, ఇది 4 యూనిట్స్, ఇది 4 యూనిట్స్, ఇది 4 యూనిట్స్. ఇంక ఇది అవసరంలో మనకి డయాగ్రామ్ అది కదా, ఊరికనే సుమారుగా మనం గీసాం. డయాగ్రామ్ ఎలా ఉంటది అలా ఉంటదని నేను చెప్పడానికి గీసా ఈ లైన్స్. అర్థమైంది కదా? ఆ లైన్స్ ఎందుకు గీసాను? పాయింట్స్ పెట్టుకొని ప్లాట్ చేసుకోవటానికి. ఇది సెంటర్. ఇది సెంటర్ అంటే మనకి -3, 2 ఇలా ఉంటది విత్ సెంటర్. ఇవి డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్. ఇవన్నీ కూడా ఇది ఒక డయామీటర్, ఇది ఒక డయామీటర్. అంటే సర్కిల్ ఇలా ఉంటది. ఓకేనా? ఇది
సపోజ్ మనకి ఒక ఈక్వేషన్ చూడండి, ఇంకొకటి ఇలా ఉంది. మీరు సెంటర్ రేడియస్ చెప్పండి, ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇలా ఉంది. సో దిస్ రిప్రజెంట్స్ సర్కిల్, అనమాట. సెంటర్ ఎంత? సెంటర్ అంటే -2 x1 y1 r స్క్వేర్ అంటే ఎంత? 4 అంటే r అంటే ఎంత? 2 యూనిట్స్. సపోజ్ ఈ సర్కిల్ డయాగ్రామ్ మనం ప్లాట్ చేయాలి. సెంటర్ -2, 0 -2, 0 అంటే x యాక్సిస్ పైన ఉంటుంది. సెంటర్ -2, 0 అంటే x యాక్సిస్ పైన ఉంటుంది. చూడండి, -2, 0 పెడుతున్నాను. -2, 0 -2, 0 దిస్ ఈస్ ద సెంటర్. సో ఇప్పుడు ఏంటంటే ఒక లైన్ గీస్తున్నాను. హారిజంటల్ లైన్ ఎట్లాగే x యాక్సిస్, ఒక లైన్ గీసుకొని -2, 0 నుంచి ఇటు సైడ్ అంటే ఈ పాయింట్ డయాగ్రామ్ గీసుకోవటానికి, ఇటు సైడ్ అంటే ఇక్కడ ఉంటుంది పాయింట్, ఇటు సైడ్ అంటే ఇటు ఉంటుంది పాయింట్, ఇటు సైడ్ అంటే -2, 0 అంటే ఇక్కడ ఉండదు పాయింట్. ఈ సర్కిల్ ఎలా ఉంటది? ఇలా ఉంటుంది. అంటే ఈ సర్కిల్ చూడండి, మనకి ఈ సర్కిల్ ఆరిజిన్ కుండా పోతుంది, ఎందుకంటే 2 యూనిట్స్ పాయింట్ ఆరిజిన్ కుండా పోయేది సర్కిల్, అండ్ y యాక్సిస్ ని టచ్ చేస్తుంది అనమాట. చూసారా, సెంటర్ -2, 0 కదా, దీనికుండా పోతే హారిజంటల్ లైన్ ఇది, వర్టికల్ లైన్ ఇది. ఈ రెండు పెట్టుకొని ఏం చేశానంటే ఇటు నుంచి 2 యూనిట్స్ లో ఒక పాయింట్, 2 యూనిట్స్ లో ఒక పాయింట్, 2 యూనిట్స్ లో ఒక పాయింట్, 2 యూనిట్స్ లో ఒక పాయింట్ పెట్టి ఈ 4 జాయిన్ చేసి గీస్తే ఇది సర్కిల్. అంటే దీనిపైన ఉండే ప్రతి పాయింట్ కూడా ఈ సర్కిల్ పైన ఉంటది. అంటే జస్ట్ డయాగ్రామ్ గీయడానికి గీసేది. ఇప్పుడు ఈ పాయింట్ ఏదో మనం రాయొచ్చు. డయామెట్రికల్ ఎండ్ పాయింట్ ఎంత? ఇది -2, ఇది 2 కదా, ఇది మొత్తం -4 అంటే ఈ పాయింట్ -4, 0. ఓకేనా? ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్ ఇవి. ఇది బి ఉంది కదా, ఇది బి అంటే మనకి ఏ క్వాడ్రంట్ లో? సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది. సో ఇది 2 యూనిట్స్, ఇది 2 యూనిట్స్ అంటే సెకండ్ క్వాడ్రంట్ లో మనకి ఎలా ఉంటుంది పాయింట్? -2, 2. ఇది ఒక డయామెట్రికల్ ఎండ్ పాయింట్. అట్లానే మనకి ఇది థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. దీని ఎక్స్ కోఆర్డినేట్ ఇది, వై కోఆర్డినేట్ ఇది, -2, -2. ఇవి డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్. అంటే ఈ లైన్ అనేది గ్రాఫ్ కాదు, ఈ లైన్ అనేది సర్కిల్ కాదు, అది డయామెట్రికల్ ఎండ్. ఆ లైన్స్ నేను ఊరికనే గీసే సర్కిల్ గీయడానికి. సర్కిల్ అంటే ఈ పైదే, లోపలది కూడా కాదు, ఈ పైన ఉండే పాయింట్ ప్రతి ఒక్కటి దీనిపైన ఉంటది, ప్రతి ఒక్కటి కూడా దానిపైన ఉంటది. ఇది సర్కిల్ మామూలుగా నేను డయాగ్రామ్ గీయటానికి గీసే, అర్థమైంది కదా. ఇవి డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్. అలా మనకి సర్కిల్ గీసుకోవడం, సెంటర్ తెలిసినప్పుడు, రేడియస్ తెలిసినప్పుడు. ఓకేనా? ఇట్లా మనకి సర్కిల్స్ ప్లాట్ చేయటం, సెంటర్ తెలిసినప్పుడు, రేడియస్ తెలిసినప్పుడు. ఈక్వేషన్ అంటే x - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, the equation of circle, having center, origin, and radius r units is x square plus y square equal to r square. అంటే x1 y1 ఇక్కడ ఆరిజిన్, అంటే x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆరిజిన్. సపోజ్ సెంటర్ ఆరిజిన్ and radius 2 units, and therefore x square plus y square equal to r square అంటే ఎంత? 4.
x square plus y square equal to r square. It represents a circle with center, origin and radius r units. అంటే ఈ సర్కిల్స్ ఎలా గీయాలంటే రేడియస్ r units, circle with center, origin and radius r units అలా ఉంటది. సపోజ్ ఇది ఉందనుకో x square plus y square equal to 4 అంటే రేడియస్ 2 యూనిట్స్. రేడియస్ 2 యూనిట్స్ అంటే ఇది A, ఇది B, ఇది C, ఇది D. ఈ డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్ ఏమవుతాయి? 2 ఇది 2 అంటే 2,0. ఈ డయామెట్రికల్ ఎండ్ పాయింట్ అంటే -2,0. ఈ డయామెట్రికల్ ఎండ్ పాయింట్ అంటే 0,2. ఈ డయామెట్రికల్ ఎండ్ పాయింట్ అంటే 0,-2 అలా ఉంటది. అట్లా మనకు ఒక ఈక్వేషన్ గనక x square plus y square equal to r square ఒక కాన్స్టెంట్ ఇచ్చినప్పుడు 13 ఇలా ఉంది. సో therefore it represents circle with center. సర్కిల్ అంటే ఇలా రాస్తాను, 0 పెట్టి LE రాస్తాం, 0,0 అండ్ రేడియస్ అంటే ఇది √13 స్క్వేర్. రేడియస్ అంటే √13. అట్లా మనకి ఈక్వేషన్ కనుక డైరెక్ట్ గా x square plus y square ఈక్వల్ సమ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇది r square. ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్, ఆరిజిన్ అండ్ రేడియస్ r యూనిట్స్. నెక్స్ట్ ఏంటంటే పాయింట్ సర్కిల్. ద సర్కిల్ విత్ సెంటర్ x1 y1 and radius 0 and radius equal to 0 is called a point circle. Is called a point circle. ఓకేనా? పాయింట్ సర్కిల్ అంటే ఏదో ఒక పాయింట్ ఉంటుంది, ఇంకా సెంటర్ ఒక్కటే, ఈ పాయింటే ఉంటుంది, ఇంకా అదే సర్కిల్ అంటే. therefore రేడియస్ 0 అంటే మనకి ఎలా వస్తుంది? x minus x1 whole square plus y minus y1 whole square equal to 0 square. ఇదే ఇంకా అంటే ఈ సర్కిల్ పైన ఓన్లీ వన్ పాయింట్ ఉంటుంది, దట్ ఈస్ సెంటర్. ఇదే పాయింట్ పెట్టాను కదా, అదే సర్కిల్. రేడియస్ 0 అంటే రేడియస్ ఏమి ఉండదు కదా. సో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ పాయింట్ సర్కిల్ ఆఫ్ 2,3. ఈ పాయింట్ రిప్రజెంట్ చేసే సర్కిల్ అంటే x minus x1 whole square plus y minus y1 whole square equal to 0. దీన్ని మనం పాయింట్ సర్కిల్ అంటాం. 9 plus 4 13 equal to 0. This is called point circle. అట్లానే యూనిట్ సర్కిల్ అంటారు. యూనిట్ సర్కిల్ అంటే ఏం లేదు, సెంటర్ ఏదో ఉంటది, రేడియస్ 1. యూనిట్ సర్కిల్ అంటే అర్థం ఏంటంటే రేడియస్ 1 అయ్యేదాన్ని మనం యూనిట్ సర్కిల్ అంటాం. సపోజ్ సెంటర్ 2,3 అండ్ యూనిట్ సర్కిల్, the circle with center 2,3 and radius 1 unit అన్నమాట. యూనిట్ సర్కిల్ అనగానే సెంటర్ తీసుకోవటం, రేడియస్ 1 యూనిట్ తీసుకోవటం 1. దిస్ ఈస్ కాల్డ్ యూనిట్ సర్కిల్. ఫైండ్ ద యూనిట్ సర్కిల్ అంటే సెంటర్ ఏదో ఉంటుంది, సెంటర్ ఉంటుంది, బట్ రేడియస్ 1 యూనిట్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ సర్కిల్ విత్ సెంటర్ x1 y1 అండ్ రేడియస్ r యూనిట్. అట్లానే సెంటర్ విత్ ఆరిజిన్ అండ్ రేడియస్ r యూనిట్స్. ఎప్పుడైనా మనం సర్కిల్ కనుక్కోవాలంటే సెంటర్ అండ్ రేడియస్ కావాలి. దానికోసం మనం ఇచ్చిన డేటా నుంచి సెంటర్ అండ్ రేడియస్ కనుక్కొని ఆ ఈక్వేషన్ రాసేస్తాం. నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్. ఇప్పుడు చూడండి, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ సర్కిల్. ఎలా అయితే స్ట్రైట్ లైన్ లో స్టాండర్డ్ ఫార్మ్
ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 ఉందో అలానే సర్కిల్లో ఈ స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. బేసిక్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది యూట్యూబ్ లో పెడతాను, మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఈక్వల్ టు 0 స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ సర్కిల్ ని ఇలా డినోట్ చేస్తారు. ఇందాక కూడా మన ఈక్వేషన్స్ అన్ని కూడా చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 ఉంటుంది. అలానే ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాన్స్టెంట్ ఉంటుంది. ఇలా స్టాండర్డ్ ఫామ్ కి సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్, రేడియస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఎప్పుడు కూడా రేడియస్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇది స్టాండర్డ్ ఫామ్ అన్నమాట. ఇలా ఇచ్చినప్పుడు సర్కిల్ కి సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. అంటే చూడండి, సపోజ్ ఈ సర్కిల్ ఎక్స్ లన్నీ క్లబ్ చేయండి, వైలన్నీ క్లబ్ చేయండి, ప్లస్ సి ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ ప్లస్ జీ హోల్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తాం, మైనస్ జీ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ ఎఫ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ కాన్స్టెంట్ లను అటు పంపించండి. ఈక్వల్ టు కాన్స్టెంట్స్ అన్ని అటు పంపించండి. జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. So implies x plus g whole square plus y plus f whole square equal to root of దీని r square లాగా రాయండి. సో ఇది ఎలా ఉంది మనకి? x minus x1 whole square plus y minus y1 whole square equal to r square. ఎగ్జాక్ట్లీ అదే ఫామ్ లో ఉందిగా. సెంటర్ సెంటర్ అంటే ఇదంటే x మైనస్ ఆఫ్ మైనస్ జీ, అంటే x1 అంటే x మైనస్ ఆఫ్ మైనస్ జీ కదా. r స్క్వేర్ ఉంది ఇక్కడ. r అంటే ఏంటి? రూట్ ఆఫ్ జీ స్క్వేర్. ఇది సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే రేడియస్ అనేది రూట్ లోపల డిఫైన్ కావాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ సర్కిల్ అంటే అర్థం ఏంటంటే ఇది. ఇలా ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం సెంటర్ రాయాలంటే మైనస్ జీ, అంటే ఇక్కడ ఉంది కదా ఎక్స్ ముందు 2g, 2g తెలిసిందంటే మనకు g తెలుస్తుంది, 2f తెలుస్తుందంటే f తెలుస్తుంది, c తెలుస్తుంది. సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్, రేడియస్ అంటే రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇట్ విల్ రిప్రజెంట్ సర్కిల్ ఇఫ్ రూట్ లోపల ఉంది కదా అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ రిప్రజెంట్స్ సర్కిల్. రూట్ లోపల నెగిటివ్ వస్తే ఇట్ డస్ నాట్ రిప్రజెంట్ సర్కిల్, ఎందుకంటే రేడియస్ ఇమాజినరీ అయిపోతుంది కదా. సపోజ్ చూడండి ఎగ్జాంపుల్, ఫైండ్ సెంటర్ and radius of minus 4x minus 2y plus 2y minus 4 equal to 0. ఇలా ఉంది ఓకేనా. సో ఇది మనకి ఈక్వేషన్ ఇచ్చారు. ఇందాక సెంటర్ రేడియస్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కున్నాం. ఇలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దీన్ని కంపేర్ చేయాలి. 2gx plus 2fy plus c equal to 0. సో 2g అంటే ఎంత? -4. g అంటే ఎంత? -2. 2f అంటే ఎంత? 2.
F అంటే ఎంత 1, C అంటే ఎంత -4, therefore center is nothing but -G, -F అంటే ఎంత -G అంటే 2, F అంటే -F అంటే -1. This is center and radius root of G square plus G square into 4 plus 1 plus 4 √93. √93 ఇలా ఇచ్చినప్పుడు మనం సెంటర్ అంటే -G, -F, రేడియస్ అంటే √G² + F² - C. దీన్ని ప్లాట్ చేయాలంటే ఇంకా సెంటర్ రేడియస్ తెలిసినగా దీన్ని ప్లాట్ చేయాలని చూడండి. సెంటర్ 2, -1 స్కేల్ చేసుకోండి. 1 2 ఇది 2 ఇది -1. సో సెంటర్ విల్ బి హియర్. సో దిస్ ఈస్ సెంటర్. దిస్ ఈస్ సెంటర్ ఎంత ఇది 2, -1. సో రేడియస్ ఈస్ 3 యూనిట్స్. రేడియస్ 3 యూనిట్స్ అంటే చూడండి. 3 యూనిట్స్ లో ఇలా ఒక లైన్ గీసుకోండి. ఇలా ఒక లైన్ గీసుకోండి. ఓకేనా? సో చూడండి ఇది 1 యూనిట్. ఓకే, అంటే దీని నుంచి 3 యూనిట్స్ లో ఇటు ఒక పాయింట్ 1 యూనిట్, 2 యూనిట్స్, 3 యూనిట్స్ అంటే ఇక్కడ ఒక పాయింట్ మార్క్ చేసుకోండి. ఓకేనా? 3 యూనిట్స్ లో. సో ఇది 1 యూనిట్, 2 యూనిట్స్, 3 యూనిట్స్. ఒక పాయింట్ మార్క్ చేసుకోండి. 3 యూనిట్స్ లో 1 యూనిట్, 2 యూనిట్, 3 యూనిట్స్ ఇటు ఒక పాయింట్ మార్క్ చేసుకోండి. అట్లానే ఇది ఆల్రెడీ 1 యూనిట్, 2 యూనిట్స్, ఇటు ఒక పాయింట్, 3 యూనిట్స్ లో ఇటు ఒక పాయింట్ మార్క్ చేసుకోండి. వీటిని జాయిన్ చేస్తే ఒక కర్వ్ తీసుకోండి. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సర్కిల్. ఇది ఓకేనా? ఇది మనకి ఏంటి సెంటర్. సెంటర్ ఎంత 2, -1 అండ్ రేడియస్ 4 యూనిట్స్. 4 యూనిట్స్. ఈ లైన్స్ మనకి సర్కిల్ పైన ఉండేది. ఈ పైన ఉండేది సర్కిల్. దీని ఈక్వేషన్ అన్నమాట. జస్ట్ ఈ లైన్స్, ఈ పాయింట్స్ మార్క్ చేసుకొని డయాగ్రామ్ గీయడానికి పెట్టుకున్నా. ఇవన్నీ రబ్ చేసేస్తాను. ఇట్లా ఇవన్నీ రబ్ చేసేస్తాను. జస్ట్ మీకు ఇనిషియల్ గా గీస్తున్నారు కదా, అందుకని తెలియటానికి పెట్టా ఇట్లా. ఇవన్నీ ఏమి ఉండవు. ఇది సర్కిల్, ఇది సెంటర్ అన్నమాట. ఇది సర్కిల్. అట్లా మనకి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దీంతో కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా స్టాండర్డ్ ఫామ్ లో తీసుకోవాలంటే ఇది తీసుకొని GFC కనుక్కొని సర్కిల్ ఈక్వేషన్ రాయాలి. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ సెంటర్ ఎంత 2, -1 కదా, రేడియస్ 3 యూనిట్స్ కదా, ఇది x1 y1, ఇది రేడియస్ 3 యూనిట్స్ కదా. సెంటర్ రేడియస్ తెలిసినప్పుడు ఈక్వేషన్ రాసామనుకో x - 2 హోల్ స్క్వేర్ x - x1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9. అంటే మనకి x² + y² - 4x + 2y 4 + 1 5 - 1. చూడండి అదే వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇది ఎలా రాసాము, సెంటర్ రేడియస్ తెలిసినప్పుడు ఈక్వేషన్ రాసాం. ఈక్వేషన్ తెలిసినప్పుడు సెంటర్ రేడియస్ కనుక్కోవాలంటే ఇది అప్రోచ్. అర్థమైంది కదా? అది x² + y² + 2gx + 2fy + c = 0. చూడండి సపోజ్ ఇంకొకటి ఎలా రాయాలంటే డైరెక్ట్ గా x² + y² + -4x + 6y - 1 = 0. సెంటర్ డైరెక్ట్ గా ఎలా రాయాలంటే సెంటర్ మైనస్ ముందు పెట్టి మైనస్ ఈ x ముందు ఉంది కదా, అందులో సగం రాయాలి. -2. ఇది 2g అమ్మ. సగం అంటే ఇందులో -4 లో సగం అంటే ఎంత -2. అట్లానే మనకి -6 లో సగం 3. సో సెంటర్ 2, -3. రేడియస్ ఈక్వల్స్ టు ఇందులో సగం g² అంటే -2² అంటే 4. ఇందులో సగం ఎంత 3. స్క్వేర్ అంటే ఎంత 9 -1. అట్లా డైరెక్ట్ గా √13 + 1 అంటే ఎంత 4.
రూట్ ఆఫ్ 14. అట్లానే సపోజ్ మనకి ఒక్కొక్కసారి ఎలా ఉంటాయని చూడండి. 2x² + 2y² + x + x - y -3 = 0 ఇలా ఉంటది. ఇప్పుడు కూడా మనకి x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలంటే ఎప్పుడు ఎలా ఉండాలి? 1 ఉండాలి. అందుకని ఏం చేస్తాం? 2 తో డివైడ్ చేస్తాం మొత్తాన్ని డివైడ్ చేస్తే x² 2 తోటి ఇటు 2 డివైడ్ చేస్తే ప్లస్ 1/2x -1/2y. ఎప్పుడు కూడా x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ 1 ఉండాలమ్మా. సో ప్లస్ 1/2 -1/2. సో దేర్ ఫోర్ సెంటర్ అంటే చూడండి, సెంటర్ 2g అంటే ఎంత కంపేర్ చేసుకుంటాం. 2g అంటే 1/2, g అంటే ఎంత 1/4, 2f అంటే ఎంత -1/2, f అంటే ఎంత -1/4, c = -3. ఇక్కడ తీసుకోకూడదు. ఇది 2g అంటే 1, 2f అంటే -1, c అంటే -3 ఈ ఫామ్ లో తీసుకోకూడదు. ఇలా స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నప్పుడు దేర్ ఫోర్ సెంటర్ అంటే ఎంత -g - f అంటే -1/4, 1/4. రేడియస్ అంటే రూట్ ఆఫ్ g² + f² - c. So radius equal root of 1/16 plus 1/16 plus 3. ఇది సో therefore root of 2/16 అంటే 1/8 plus 3 అంటే root of 25/8. So therefore 5 divided by 2 root 2. 5 divided by 2 root 2. ఇది అంతే కదా. ఇక్కడ రెండు ఈక్వల్ ఉంటాయి. ఈక్వల్ ఉన్నప్పుడు డివైడ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ ఒక ఈక్వేషన్ ఉంటుంది చూడండి, ax² ప్లస్ పెద్ద ఈక్వేషన్ అంటే xy టర్మ్ ఇవన్నీ ఉంటాయి, by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. ఇలా ఒక ఈక్వేషన్ ఉంది. ఇది మనకు తెలుసు, పెయిర్ ఆఫ్ లైన్స్ అందులో చూసాం. ఇది కర్వ్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు. చూడండి ఒకసారి. ఇలా ఉన్నప్పుడు ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. సపోజ్ ఈక్వేషన్ సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే if it represents a circle, then ఏం కావాలంటే ఫస్ట్ కండిషన్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y² కావాలి. ఇట్లా రెండు ఈక్వల్ అయితే మనం డివైడ్ చేసుకోవచ్చు. నెంబర్ 2 కోఎఫిషియంట్ ఆఫ్ xy ఈక్వల్ టు 0. డెఫినెట్ గా మనకు సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే xy టర్మ్ ఉండకూడదు. సో అంటే ఈ రెండు ఈక్వల్ అవుతాయి అమ్మ. ఇది 0 అయితే అప్పుడు సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే రేడియస్ అనేది ఎలా ఉండాలి? రేడియస్ రూట్ లోపల రాస్తాం కదా. సో అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ రూట్ లోపలది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. అర్థమైంది కదా? అంటే ఇలా ఈక్వేషన్ చెప్పు మనం ఫస్ట్ ఏం చేయాలంటే x² కోఎఫిషియంట్ ఈక్వల్ టు y². ఫార్ములా ఏం గుర్తుంచుకోవసరం. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y². ఓకేనా? అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ xy ఏదైనా ఉంటే అది 0 కావాలి. అప్పుడు మనకి సర్కిల్ ఫామ్ వచ్చేస్తుంది. అప్పుడు రేడియస్ రాస్తే రూట్ లోపల ఉంటుందిగా, అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఉంటే సర్కిల్ రిప్రజెంట్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ టేక్ వన్ ఎగ్జాంపుల్. If ax² plus bxy plus 4y² minus 5x plus 2y minus 3 represents, ఇలా అడుగుతారు చూడండి,
represents a circle. Find A comma B. Find its center and radius. Center and radius. So first step ఏంటంటే coefficient of x square equal to coefficient of y square, comma coefficient of xy అంటే xy ముందు ఉన్నది 0. సో therefore a ఈక్వల్ టు ఇది a ఇది 4 రెండు ఈక్వల్ కావాలి. అట్లానే కోఎఫిషియంట్ ఆఫ్ xy ఈక్వల్ టు 0 అంటే b ఏం కావాలి 0. అంటే ఇది సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే a ఈక్వల్ టు 4 b ఈక్వల్ 0 కావాలి. ఇప్పుడు ఈక్వేషన్ మళ్ళా రాసామంటే మనం ఈక్వేషన్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఏ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఇచ్చిన ఈక్వేషన్ లో. ఏ సబ్స్టిట్యూట్ చేస్తే 4x స్క్వేర్ ఇది 0 ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0. సో therefore ఇది డివైడ్ చేద్దాం. సెంటర్ రేడియస్ కనుక్కోవాలంటే ఫస్ట్ 4 తోటి బోత్ సైడ్స్ డివైడ్ చేయండి. 4 తోటి బోత్ సైడ్స్ డివైడ్ చేయండి. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5/4x ప్లస్ 2/4 అంటే 1/2y మైనస్ 3/4 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ c ఈక్వల్ టు 0. 2g అంటే మైనస్ 5/4, g అంటే ఎంత మైనస్ 5/8, f ఎంత 2f అంటే 1/2, 1/4, c అంటే ఎంత మైనస్ 3/4. therefore సెంటర్ అంటే మైనస్ g కామా మైనస్ f. సో సెంటర్ అంటే ఎంత, సెంటర్ అంటే మైనస్ g అంటే 5/8 కామా మైనస్ f అంటే 1/4. సో రేడియస్ అంటే రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అంటే రూట్ ఆఫ్. So this is 25 divided by 64 plus 1/16, 1/16 plus 3/4. Therefore root of 64 is the LCM. So 25 plus 16 4 plus 16 into 3 48. So therefore 52 plus 25 అంటే 77 divided by 64 అంటే root 77 divided by 8. This is the radius of circle. అట్లా మనకి ఇలా పెద్ద ఈక్వేషన్ ఇచ్చినప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈక్వల్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ xy ఈక్వల్ 0 రాసుకొని AB కనుక్కుంటే మనకు ఒక సర్కిల్ వచ్చేస్తుంది. డివైడ్ చేసేసుకొని స్టాండర్డ్ ఫామ్ లోకి తేవాలి. ఎప్పుడైనా స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నప్పుడు మనం సెంటర్ రేడియస్ కనుక్కోవచ్చు. అంటే దీనికి సెంటర్ ఈ పాయింట్, రేడియస్ ఈ వాల్యూ అన్నమాట, రూట్ 77 డివైడెడ్ బై 8. సో మనకు ఇప్పుడు రెండు ఫార్మ్స్ నేర్చుకున్నాం. సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ రాయటం, అలానే ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దానికి సెంటర్ అండ్ రేడియస్ రాయటం అన్నమాట. దానికి సెంటర్ అండ్ రేడియస్ రాయటం. సపోజ్ చూడండి, find equation of circle
having diametrical endpoints as A 1, 3 and B 3, 3 ఇలా ఉన్నాయి. ఓకేనా? సర్కిల్ కనుక్కోవాలి, మనకు సెంటర్ కావాలి, రేడియస్ కావాలి, డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్ ఇచ్చారు. ఒక ఫార్మ్ రాయటం ఏంటంటే డయామీటర్ అంటే ఒక డయామీటర్ ఇచ్చారు, ఏదైనా సెంటర్ కుండా పోయేదాన్ని డయామీటర్ అంటారు. అట్లా చాలా ఉంటాయి డయామీటర్స్. ఓకేనా? ఇది ఒక డయామీటర్ అన్నమాట. 1, 3 3, 3 రేడియస్ ఆర్ అనుకోండి, రేడియస్ ఆర్ సెంటర్ అంటే ఏంటి? మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, మిడ్ పాయింట్ అవుతుంది డయామీటర్ అంటే 2, 3. ఇదేమవుతుంది? సెంటర్ 2, 3. ఓకేనా? 2r అంటే ఏబి డిస్టెన్స్, డయామీటర్ అంటే రేడియస్ ఆర్ అయితే 2r అవుతుంది. ఏబి డిస్టెన్స్ అంటే రూట్ ఆఫ్ 4 + 0 అంటే 2. సో దేర్ఫోర్ రేడియస్ ఎంత? 1. సో సెంటర్ తెలిసింది, అలానే రేడియస్ తెలిసింది. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే x² + y² -4x - 6y 4 + 3 4 + 9 13 - 1 అంటే +12 ఈక్వల్ టు 0. అట్లా ఏదైనా సరే మనకు సెంటర్ కనుక్కోవడం, రేడియస్ కనుక్కోవడం, సెంటర్ కనుక్కొని రేడియస్ కనుక్కొని ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇట్లా మనకు డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా మనకు సర్కిల్ కనుక్కోవచ్చు. చూడండి ఆ ఫామ్ చూద్దాం. ఇంకొక ఫామ్, డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా ఎలా రాయాలో చూద్దాం. The equation of a circle. చూడండి ఇలా రాస్తాను సర్కిల్ అంటే, 0 పెట్టి ఎల్ఈ రాసానంటే సర్కిల్ అని. ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ whose endpoints of a diameter are x1, y1 and x2, y2 and x2, y2 is డైరెక్ట్ గా ఈ రెండు ఇస్తే సెంటర్ అయ్యి కనుక్కున్నాగా. డైరెక్ట్ గా రాయాలంటే ఏం రాయాలంటే చూడండి, x - x1 into x - x2 plus y - y1 into y - y2 equal to 0. ఇలా మనకి ఇది A, ఇది B, ఈ రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు ఒక డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ తెలిసినప్పుడు ఇది x2, ఇది y2. ఇట్లా ఇందాక కనుక్కున్నట్లు సెంటర్ కనుక్కొని రేడియస్ కనుక్కొని మనం రాసేస్తే ఇది వచ్చేస్తుంది. చూడండి అంటే డైరెక్ట్ గా రాయటం, సెంటర్ రేడియస్ కనుక్కో, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అంటే ఇది x1, y1 చూడండి రాద్దాం. ఇది x1, y1, ఇది x2, y2, ఇది x2, y2. దేర్ఫోర్ ఈక్వేషన్ ఇక్కడ డైరెక్ట్ గా రాయాలంటే ఇలా రాయకుండా x - x1 x - 1 into x - 1 into x - 3 plus y - y1 అంటే y - 3 into y - 3 equal to 0. ఇది సో దేర్ఫోర్ ఇది ఎక్స్పాండ్ చేస్తే x² -x - 3x -4x + 3 ఇది y - 3 హోల్ స్క్వేర్
plus 9 equal to 0. So therefore x square plus y square minus 4x minus 6y plus 12 equal to 0. చూడండి అదే వచ్చింది కదా ఇది. డయామీటర్ తెలిసినప్పుడు మనం డైరెక్ట్ గా ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఒక విధానం ఏంటంటే సెంటర్ రేడియస్ కనుక్కోవటం, ఇలా రాయటం. ఇంకొక విధానం ఏంటంటే ఇది x1y1 ఇది x2y2. డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్ తెలిసినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ అంటే ఇలా రాయటం. ఈ మెథడ్ ఒకటి. ఎలాగైనా చేయొచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చేద్దాం. హ్యావింగ్ సెంటర్ 1, -2 and passing through 3, 4. సో అంటే మనకి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సెంటర్ ఇచ్చారు, ఇది ఏ, ఇది ఏ, ఇది సి అనుకోండి, ఇది ఏ. సో 1 పాయింట్ ఈజ్ ఆల్సో గివెన్. అంటే మనకు కావాల్సిన సెంటర్ రేడియస్ కదా, అంటే రేడియస్ అంటే ఇదే ఇంకా. సో సెంటర్ ఈక్వేషన్ రాయాలంటే సెంటర్ తెలియాలి, రేడియస్ తెలియాలి. రేడియస్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ రేడియస్. ఇంకా 1 - 3 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ -2 - 4 హోల్ స్క్వేర్ అంటే 36 అంటే రూట్ ఆఫ్ 40. therefore equation of circle x - 1 whole square plus y plus 2 whole square equal to r square అంటే 40. So therefore equation of circle and x square plus y square minus 2x plus 4y plus 5 minus 40 equal to 0. Minus 35 equal to 0. అట్లా ప్రతిదీ కూడా మన అప్రోచ్ సర్కిల్స్ లో సెంటర్ ఏంటి, రేడియస్ ఏంటి. సెంటర్ తెలుసు, ఒక పాయింట్ తెలుసు, ఆ రెండింటిని జాయిన్ చేస్తే రేడియస్ అన్నమాట. ఇప్పుడు కాన్సెంట్రిక్ సర్కిల్స్, circles having same center are called concentric circles. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే అర్థం ఏంటంటే ఒక సర్కిల్ ఉంది, ఇట్లా ఉంది, దీనికి సెంటర్ సి అన్నమాట. అదే సెంటర్ గా ఇంకొక సర్కిల్ ఉంది అనుకో, దానికి సెంటర్ సి. రేడియస్ డిఫరెంట్. ఫస్ట్ దానికి r1 రేడియస్, రెండో దానికి r2 రేడియస్, బట్ సెంటర్స్ ఆర్ సేమ్. సెంటర్ సేమ్. ఇది ఈ పైన సర్కిల్ కి సెంటర్ రేడియస్ అండ్ సెంటర్ సి అండ్ రేడియస్ r2. ఈ చిన్న సర్కిల్ కి సెంటర్ సి అండ్ రేడియస్ r1. అట్లాంటి వాటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. జస్ట్ రేడియస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సేమ్ వాల్యూ ఆఫ్ సెంటర్, కోఆర్డినేట్ సేమ్ పాయింట్ ఉంటుంది. సపోజ్ find equation of circle concentric with ఒక ఈక్వేషన్ ఇచ్చారు. and having
radius 5 units. ఇది రేడియస్ 5 యూనిట్స్ అంటే మనకు కావాల్సిన సర్కిల్ కి ఇది సర్కిల్ ఉంది. ఇది గివెన్ సర్కిల్ సెంటర్ ఈజ్ వాట్ గివెన్ సర్కిల్ సెంటర్ ఈజ్ 2, -3 2, -3 అంటే మనకు కావాల్సిన సర్కిల్ ఏదో అంటే లోపల బయట ఉంటుంది మనకి. ఇది అంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సర్కిల్ ఇది రిక్వైర్డ్ సర్కిల్ అది అంటే దాని సెంటర్ 2, -3 అంటే సెంటర్ ఏముంటుంది మన దానికి 2, -3 రేడియస్ 5 ఉండాలన్నారు. అంటే మనకు కావాల్సిన సర్కిల్ రేడియస్ 5 యూనిట్స్. therefore required circle is nothing but దీని రేడియస్ తో సంబంధం లేదు మనం. x - సెంటర్ తెలుసు రేడియస్ తెలుసు. y + 3 whole square equal 25. therefore equation of circle is what? x square plus y square minus 4x plus 6y 9 plus 4 13 minus 25 minus 12 equal to 0. minus 12 equal to 0. This is the equation of circle. అంటే కాన్సెంట్రిక్ అని ఎందుకు ఇచ్చారంటే మనకు కావాల్సిన యొక్క సర్కిల్ యొక్క సెంటర్ తెలుస్తుంది. ఇది మనకు కావాల్సిన సర్కిల్ రేడియస్ ఎంత 5 సెంటర్ రేడియస్ తెలిసిందే కదా ఈక్వేషన్. అట్లా మనకు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే చూడు నెక్స్ట్ యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్. యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్ ఈజ్ ఎ రైట్ యాంగిల్. యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్ ఈజ్ ఎ రైట్ యాంగిల్. చూడండి అంటే ఒక డయామీటర్ ఉందన్నమాట. చూడండి ఒకసారి. లెట్ us say this is diameter AB having center C. డయామీటర్ అన్నమాట AB అనేది. ఎక్కడ తీసుకున్నా ఈ సర్కంఫరెన్స్ పైన ఎక్కడ తీసుకున్నా సరే ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నాం యాంగిల్ దీనికి జాయిన్ చేస్తే యాంగిల్ ఎంత ఉంటుంది P 90 డిగ్రీ. అంటే ఈ డయామీటర్ కి ఈ సర్కంఫరెన్స్ పైన ఏదైనా పాయింట్ తీసుకొని ఈ ఎండ్ పాయింట్స్ కి జాయిన్ చేస్తే దిస్ డయామీటర్ విల్ సబ్టెండ్ ఎ రైట్ యాంగిల్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్. అట్లానే ఇటు తీసుకున్నా సరే సపోజ్ Q అనే పాయింట్ తీసుకున్నాం దీన్ని జాయిన్ చేసాం. దిస్ డయామీటర్ విల్ సబ్టెండ్ an యాంగిల్ 90 డిగ్రీ. యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్ ఇస్ ఎ రైట్ యాంగిల్ అన్నమాట. యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్ ఈజ్ ఎ రైట్ యాంగిల్. ఇప్పుడు చూడండి సపోజ్ చూడండి ఇట్లా సపోజ్ చూడండి ఏబి అనేది ఉంది ఓకేనా. ఏబి అనేది ఉంది. సపోజ్ సి అనే ఇంకొక పాయింట్ ఉంది. సి అనే స్పేస్ లో ఇంకొక పాయింట్ ఉంది అనమాట. సచ్ దట్ యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 90 డిగ్రీ. యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 90 డిగ్రీ. మనకి ఈ యాంగిల్ 90 డిగ్రీ అని తెలుసు. సో ఈ ఏబిసి అని చూడండి if angles ACB equal to 90 degree then ABC అనేవి మనకి యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ రైట్ యాంగిల్ కాబట్టి AB as diameter ఒక సర్కిల్ గీస్తే దానికి ఉండబోతుంది AB as diameter ఒక సర్కిల్ గీస్తే గనక ABC ఈ మూడు కూడా ఆ సర్కిల్ పైన ఉంటాయి. అంటే ఇఫ్ యాంగిల్ ఎప్పుడైనా మనకు 90 డిగ్రీ తెలుసు ఇది డయామీటర్ గా ఒక సర్కిల్ గీయండి.
ఆ సర్కిల్ పైన 3 ఉంటాయి. ఇఫ్ యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 90 డిగ్రీ దెన్ ఏ కామా బి కామా సి లై ఆన్ సర్కిల్ with AB as diameter. AB as diameter. అట్లా ఎప్పుడు 90 డిగ్రీ ఉన్నా ఇమీడియట్ గా AB డయామీటర్ ఒక సర్కిల్ కి అర్థమైంది కదా. దీన్ని సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటాం. అంటే చూడండి ఒకసారి సర్కమ్ సర్కిల్ అంటే అర్థం ఏంటంటే చూడండి ట్రయాంగిల్ ఏబిసి ఉంది. ట్రయాంగిల్ ఏబిసి ఈ మూడిటి కుండా పోయే సర్కిల్ ని మనం సర్కమ్ సర్కిల్ అంటాం. సో దీన్ని సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఇది 90 కాదు, మామూలుగా 3 పాయింట్స్ ఉన్నాయి అనమాట. ఆ మూడిటికుండా పోయేదాన్ని సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఎ సర్కిల్ పాసింగ్ త్రూ vertices. ఇది ఒక ట్రయాంగిల్ ఉంటే కనుక ఆ మూడిటికుండా పోయే సర్కిల్ కనుక మనం కనుక్కుంటే దాన్ని సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే అర్థం ఏంటంటే ఈ 3 పాయింట్స్ కుండా పోయే సర్కిల్ కనుక్కోవడం. ఏ 3 పాయింట్ నాన్ కొలీనియర్ పాయింట్స్ ఉన్న ఒక యూనిక్ సర్కిల్ ఉంటుంది. ఎందుకంటే ట్రయాంగిల్ ఉంటుంది కదా, దాని యొక్క సర్కమ్ సర్కిల్ అన్నమాట. ఇక్కడ చూడండి ఈ 3 పాయింట్స్ ఎలా ఉన్నాయంటే ఇది 90 డిగ్రీగా ఉంది, అంటే ఇది సర్కమ్ సర్కిల్ అన్నమాట. ఈ సర్కమ్ సర్కిల్ ఎలా ఉంటది, దిస్ ఈస్ ద సర్కిల్ హ్యావింగ్ ఏబి యాజ్ డయామీటర్. ఇక్కడ ఏబి డయామీటర్ కాదు, ఏది డయామీటర్ కాదు, మామూలుగా పోతుంది. 90 డిగ్రీ ఇక్కడ అయింది అనుకో బీసీ యాజ్ డయామీటర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇది 90 డిగ్రీ కాబట్టి దిస్ సర్కమ్ సర్కిల్ ఈజ్ హ్యావింగ్ ఏబి యాజ్ డయామీటర్. ఏబి యాజ్ డయామీటర్. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇప్పుడు సపోజ్ ఒక రెక్టాంగిల్ ఉంది చూడండి, ఒక రెక్టాంగిల్ చూడండి. ఇక్కడ ఇంకొకటి, ఇది సర్కమ్ సర్కిల్ అన్నమాట. ఇన్ సర్కిల్ అంటే లోపలదమ్మా, తెలుసు మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో చూసాం. దీని లోపల సైడ్స్ టచ్ అయ్యే సర్కిల్ ఉంటుంది కదా, దీన్ని మనం ఇన్ సర్కిల్ అంటాం. అర్థమైంది కదా. ఈ బయట ఉండే సర్కిల్ సర్కమ్ సర్కిల్ అంటాం, లోపల సైడ్స్ టచ్ అయ్యేది ఉంటుంది కదా దాన్ని ఇన్ సర్కిల్ అంటాం. చూ రెక్టాంగిల్ ఉంది, రెక్టాంగిల్ ఉంది. రెక్టాంగిల్ ఇది, రెక్టాంగిల్ ఇది, ఓకేనా. ఇది చూస్తే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీ ఉంటుంది. ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీ ఉంటుంది. ఈ యాంగిల్ రెండు కూడా 90 డిగ్రీ ఉంటాయి. అంటే చూడండి ఒకసారి. సో అప్పుడు మనకి చూడండి యాంగిల్ ఏసిడి ఈక్వల్ టు 90 డిగ్రీ, యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 90 డిగ్రీ. అంటే ఏసి యాజ్ డయామీటర్ కనుక రెక్టాంగిల్ యొక్క సర్కమ్ సర్కిల్ ఉంటుంది కదా, రెక్టాంగిల్ యొక్క సర్కమ్ సర్కిల్ ఎలా ఉంటుందంటే దానికి రెండు డయాగనల్స్ 2 డయామీటర్స్ గా ఉంటాయి. ఎప్పుడైనా రెక్టాంగిల్ ఉందంటే ఆ వర్టిసిస్ కుండా పోయే సర్కిల్ కి ఈ 2 డయాగనల్స్ డయామీటర్ అవుతాయి. ఎందుకంటే చూడండి ఇది ఏసి, ఈ యాంగిల్ 90 డిగ్రీ, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ రైట్ యాంగిల్, అంటే ఇది సర్కిల్ పైన ఉంటుంది విత్ ఏసి యాజ్ డయామీటర్. అట్లానే యాంగిల్ ఏబిసి 90 డిగ్రీ. ఎప్పుడైనా రెక్టాంగిల్ ఇచ్చినప్పుడు మనకి రెక్టాంగిల్ బయట సర్కిల్ ఉంటుంది కదా వర్టిసిస్ కుండా పోయేది, దీన్ని సర్కమ్ సర్కిల్ ఆఫ్ రెక్టాంగిల్ అంటాం. సిసి అంటే సర్కమ్ సర్కిల్ ఆఫ్ రెక్టాంగిల్. సర్కమ్ సర్కిల్ ఆఫ్ రెక్టాంగిల్ will have AC, BD as diameters.
ఎందుకంటే ఈ యాంగిల్ 90 డిగ్రీ, ఈ యాంగిల్ 90 డిగ్రీ అంటే ఏంటి, ఈ 4 కూడా సర్కిల్ పైన ఉంటాయి. రెక్టాంగిల్ యొక్క వర్టిసెస్ 4 కూడా సర్కిల్ పైన ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ సపోజ్ అలానే స్క్వేర్ తీసుకున్నాం. స్క్వేర్ చూడండి, స్క్వేర్ ABCD. ఓకేనా. ఇది సో యాంగిల్ ఈజ్ 90 డిగ్రీ, దిస్ యాంగిల్ ఈజ్ 90 డిగ్రీ అంటే యాంగిల్ ఏడిసి 90 డిగ్రీ, యాంగిల్ ఏబిసి 90 డిగ్రీ అంటే ఈ 4 పాయింట్లు కూడా ఒక సర్కిల్ పైన ఉంటాయి. వీటిని కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాం. అంటే 4 పాయింట్స్ కూడా సర్కిల్ పైన ఉంటే వాటిని కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాం. అర్థమైంది కదా. సో సర్కం సర్కిల్, అట్లానే సర్కం సర్కిల్, ఇది ఈ 4 గుండా పోయేదాన్ని సర్కం సర్కిల్ ఆఫ్ స్క్వేర్ అంటాం. సర్కం సర్కిల్ ఆఫ్ స్క్వేర్ will have AC comma BD as diameters. అర్థమైంది కదా. ఎప్పుడు రెక్టాంగిల్ వచ్చినా స్క్వేర్ వచ్చినా ఇది ఈ సర్కం సర్కిల్ కనుక్కోమంటే దానికి డయామెట్రిక్ ఎండ్ పాయింట్స్ BD కానీ AC కానీ ఉంటాయి. ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్. ఇది ఈ P ఉంది కదా, ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ సెంటర్ ఆఫ్ సర్కిల్. P అనేది సెంటర్ ఆఫ్ సర్కిల్. P అనేది సెంటర్ ఆఫ్ సర్కిల్. ఇక్కడ కూడా P ఈజ్ సెంటర్ ఆఫ్ సర్కిల్. ఆ డయాగ్నల్స్ మిడ్ పాయింట్స్ ఈక్వల్ అవుతాయి కదా, దాన్ని ఇంటర్సెక్షన్ పాయింట్ ని సెంటర్ ఆఫ్ సర్కం సర్కిల్. ఇదంటే ఈ సర్కిల్ ఉంది కదా, దానికి సెంటర్ ఏమవుతుందంటే ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్స్. మరి ఈ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలని సెంటర్ తెలిసిపోయింది. ఈ డయాగ్నల్స్ ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కుంటాం, సెంటర్ తెలుస్తుంది. తర్వాత రేడియస్ అంటే ఇక్కడి నుంచి ఏదో పాయింట్ రేడియస్ కనుక్కుంటాం. అర్థమైంది కదా. రేడియస్ అంటే ఈ డయాగ్నల్ లెంత్ ఉంటది కదా, అందులో సగం ఉంటది. ఓకేనా. అట్లా మనకి పాయింట్స్ తెలిస్తే ఈ సెంటర్ తెలుస్తుంది, అట్లానే ఏదో ఒకటి రేడియస్. చూడండి ఒక ఎగ్జాంపుల్. ఫైండ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. చూడండి ఒకసారి అప్లికేషన్ చూస్తే అర్థమైంది. హ్యావింగ్ ఏ పాసింగ్ త్రూ. చూడండి passing through 3 పాయింట్స్ ఉంది. A, 0, B 0, B ఆరిజిన్. ఒకటి ఆరిజిన్, ఇది ఒకటి A 0, B 0, B. చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఆ మూడిటికుండా పోయే సర్కిల్ కనుక్కోవాలి. అంటే ఫస్ట్ 3 ప్లాట్ చేస్తాను. ఇది ఆరిజిన్. ఓకేనా. ఇది పాయింట్ A అనుకుందాం. ఇది పాయింట్ A అనుకుందాం. 0, A, 0. ఇది పాయింట్ B అనుకుందాం. 0, B. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ కుండా పోయే లైన్ కనుక్కోవాలి. 3 పాయింట్స్ కుండా పోయే సర్కిల్ కనుక్కోవాలి. 3 పాయింట్స్ కుండా పోయే సర్కిల్ ఎలా ఉంటది? క్లియర్ గా ఇది 90 డిగ్రీ. అంటే ఇది జాయిన్ చేస్తే మనకి యాంగిల్ AOB ఈక్వల్ టు 90 డిగ్రీ. అంటే ఈ 3 పాయింట్స్ కుండా పోయే సర్కిల్, ఈ 3 పాయింట్స్ కుండా యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ రైట్ యాంగిల్ కదా, అంటే ఆ 3 పాయింట్స్ కుండా పోయే సర్కిల్ కి ఇది డయామీటర్ ఉంటుంది. దట్ మీన్స్ సర్కిల్
passing through O comma A comma B will have AB as diameter. అవునా కాదా? చూడండి AB డయామీటర్, ఇది డయామీటర్ ఒక సర్కిల్ గీస్తే ఇలా గీస్తున్నాను చూడండి. will pass through origin. స్మూత్ గా ఉంది కట్టు, మళ్ళీ గీస్తాను. ఇది ఏ కామా 0, ఇది బి అనుకోండి 0 కామా బి. ఇది డయామీటర్ గా చూడండి ఏబి, ఇది డయామీటర్ గా ఒక సర్కిల్ గీస్తే, ఇది డయామీటర్ గా ఒక సర్కిల్ గీస్తే అది ఆరిజిన్ కుండా పోయింది. అంటే చూడండి, ఎందుకంటే యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ రైట్ యాంగిల్ కదా, ఈ యాంగిల్ ఎంత 90 డిగ్రీ, అంటే ఇది డయామీటర్ గా ఉండాల్సిందే కంపల్సరీగా. అంటే మనకు రిక్వైర్డ్ సర్కిల్ ఇస్ నథింగ్ బట్ విత్ ఏబి యాజ్ డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్. ఏబి, ఏ అంటే ఏ కామా 0, బి అంటే 0 కామా బి, బి అంటే 0 కామా బి. ఇందాక ఫార్ములా చెప్పా కదా, ఇది x1 y1, ఇది x2 y2. therefore equation is what? x minus x1. డైరెక్ట్ గా రాయండి, x minus x1 into x minus x2 y minus y1 into y minus y2 equal to 0. అంటే ఈక్వేషన్ ఏమొస్తుంది? x square plus y square minus ax minus by equal to 0. ఇది సో therefore ఈ సర్కిల్ క్లియర్ గా సెంటరే ఉంటది. ఈ రెండింటి మిడ్ పాయింట్ సెంటర్. ఈ రెండింటికి మిడ్ పాయింట్ అంటే ఏంటి? a/2 కామా b/2. రేడియస్ ఎంత ఉంటుంది? హాఫ్ ఏబి. ఇది డయామీటర్ కదా, హాఫ్ ఏబి, హాఫ్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఎప్పుడైనా మనకి ఆరిజిన్ ఏ కామా 0, 0 కామా బి, ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏఎక్స్ మైనస్ బివై ఈక్వల్ టు 0. అంటే 0 కామా 0 ఒకటి ఆరిజిన్, ఒకటి ఎక్స్ యాక్సిస్ పైన పాయింట్ ఉంటది, ఒకటి వై యాక్సిస్ పైన పాయింట్ ఉంటది. ఇది ఏ తీసుకోండి, ఇది బి తీసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రాయమంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏఎక్స్ మైనస్ బివై ఈక్వల్ టు 0. డైరెక్ట్ గా ఫార్ములా గుర్తుంచుకోండి. సర్కిల్ ఎలా ఉంటుందంటే విత్ ఏబి యాజ్ డయామీటర్ ఒక సర్కిల్ గీస్తే అది ఆరిజిన్ కుండా పోయిద్ది. అంటే ఈ మూడిటికుండా పోయే సర్కిల్ ఇదే, విత్ ఏబి యాజ్ డయామీటర్. ఏబి యాజ్ డయామీటర్ ఎండ్ పాయింట్స్ అని డైరెక్ట్ గా ఫార్ములా రాయటమే. చూడండి ఒక ఎగ్జాంపుల్, ఈ ఫార్ములా అప్లికేషన్ చూద్దాం. చూడండి, చూడండి find equation of circle passing through సపోజ్ ఇలా ఉంది ఓకేనా. పాసింగ్ త్రూ దీస్ 3 పాయింట్స్ అంటే ఏ ఎంత -2, బి ఎంత 4. therefore ఫార్ములా x square plus y square minus ax. ఈ ఫార్ములా చాలా చోట్ల హెల్ప్ అవుతుంది. ప్లస్ మైనస్ ax మైనస్ by ఈక్వల్ టు 0. అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ x square plus y square plus 2x
minus 4y equal to 0. సెంటర్ కనుక్కోమంటే సెంటర్ 2g equal to 2 కంపేర్ చేసుకోండి. 2f equal to minus 4, c equal to 0. అంటే g వాల్యూ ఎంత 1, f వాల్యూ ఎంత minus 2, c వాల్యూ 0. సెంటర్ minus g కామా minus f, రేడియస్ రూట్ ఆఫ్ 1 plus 4 అంటే రూట్ 5. ఇది సెంటర్ అంటే ఏముంటుంది, ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఉంటుంది. -1, 2 రేడియస్ అంటే ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఒక డిస్టెన్స్ ఉంటుంది కదా, అది డివైడెడ్ బై 2. ఎనీవేర్ మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చిన తర్వాత రేడియస్ అనేది రాయటం, సెంటర్ రాయటం, రేడియస్ రాయటం ఈజీగా. ఇంకొక ప్రాబ్లం, find the equation of circumcircle of triangle formed by 2x plus 4y plus 6 equal to 0 with coordinate axis. సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి, ఆ ట్రయాంగిల్ ప్లాట్ చేసి ఆ వర్టిసెస్ గుండా పోయే సర్కిల్ రాయాలి. అంటే ఇది మనకి లైన్ ఉంది కదా, ఇది x యాక్సిస్ ని y యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, x యాక్సిస్ ని y ఈక్వల్ 0 పెట్టండి. ఎంత, x యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, -3. x యాక్సిస్ ని a దగ్గర -3, 0. అట్లానే y యాక్సిస్ ని x ఈక్వల్ 0 దగ్గర, x ఈక్వల్ 0 అంటే ఎంత, y ఈక్వల్ టు -6/4 అంటే -3/2 అంటే 0, -3/2. అంటే ఎలా ఉంటుందంటే లైన్ x యాక్సిస్ ని -3, 0 దగ్గర, ఇది a, -3, 0 ఇది. సో -3/2, 0 అంటే ఇది b, 0, -3/2. ఈ లైన్ ఇలా ఉంటది, ఇది ఈ లైన్. ఓకేనా, సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్ అన్నారు. అంటే ఇది ఆరిజిన్ చూడండి, కోఆర్డినేట్ ఈ లైన్ ఉంది కదా, కోఆర్డినేట్ యాక్సిస్ చేసే ట్రయాంగిల్ ఇదేగా. OAB గుండా పోయే సర్కిల్ కావాలి అంటే with AB as diameter, if we draw a circle, it will pass through. అంటే ఇది 90 degree కదా, అంటే your required circle is nothing but it passes through OAB. ఆరిజిన్ A అంటే కింద ఫార్ములాలో A ఈక్వల్ -3, B అంటే -3/2, అంతే కదా. ఇది ఆరిజిన్, ఇట్ పాసెస్ త్రూ పాయింట్ A, 0 అంటే A అంటే -3, B అంటే -3/2. వాట్ ఈస్ ద ఫార్ములా, x² + y² -ax -by ఈక్వల్ టు 0. అంటే x² + y² +3x -by. అంటే డైరెక్ట్ గా ఫార్ములా గుర్తుంచుకుంటే ఈజీ, లేకపోతే రాయాలంటే ఇది డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్ గా సర్కిల్ రాయండి. ఇది x1 y1, ఇది x2 y2, అలా అయినా రాయొచ్చు. విత్ డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్ AB, డ్రా ఏ సర్కిల్. ఓకేనా, x - x1 × x - x2 + y - y1 ×
y minus y2 equal to 0. సో ఈ లింక్ కూడా నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను. గో త్రూ ద లెక్చర్ ఫర్ సమ్ టైమ్. ఓకేనా, ఈరోజు బేసిక్సే చెప్పాను, రేపు యాక్చువల్గా ఇంకా స్టార్ట్ అవుతుంది. బేసిక్స్ అనమాట, ఎట్లా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవటం, రేడియస్ కనుక్కోవటం, డయామెట్రిక్ ఎండ్ పాయింట్స్ గా కనుక్కోవటం, ఇవి చెప్పాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.